నమస్కారం. ఈరోజు కథ మళ్ళీ పెళ్ళి. రచన డి కామేశ్వరి గారు. ఇక కథలోకి వెళ్దాం. సుగుణ భాస్కర్ రావులు ఆ రోజు రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నారు. తరువాత ఓ దేవాలయంలో సుగుణ మెడలో మంగళసూత్రం కూడా కట్టాడు భాస్కర్ రావు లాంఛనంగా. రోజు ఎన్ని వేల మందో పెళ్లి చేసుకుంటున్నారు. అందులో సుగుణ భాస్కర్ రావులు ఒకరు. ఇందులో ఏం వింత ఉందని ఎవరైనా అనుకోవచ్చు. పెళ్లి చేసుకోవడం వింత విషయం కాదు. ఎటొచ్చి వింతల్లా వితంతువుని, అందులో పిల్లాడి తల్లిని భాస్కర్రావు పెళ్ళాడడం వింతేగా మరి. భాస్కర్రావుకి రెండో పెళ్ళే, అయినా మగాడు. అందులో 30 ఏళ్లవాడు. రెండో పెళ్లి చేసుకోవడం అతి మామూలు విషయం. అందుకే భాస్కర్రావుని పొగడ్తలతో, శుభాకాంక్షలతో సహోద్యోగులు, మిత్రులు, అధికారులు ముంచెత్తారు. అతని సంస్కారాన్ని, ఆదర్శాన్ని పొగిడారు. అతని హృదయ వైశాల్యాన్ని కొనియాడారు. భాస్కర్రావు హృదయం గర్వంతో మరింత విశాలమైంది. చాలా మంచి పని, ఘనకార్యం సాధించిన తృప్తితో అతని మనస్సు నిండిపోయింది. ఇంకా సుగుణ స్థితి, ఆమెకి ఎప్పటికీ ఇదంతా నిజం కాదేమో, భ్రమేనేమోననే అనుమానం ఈ పెళ్ళి నమ్మశక్యం కాని విషయంలాగా అనిపిస్తోంది. పెళ్ళి అయిన 8 నెలలకే కారు యాక్సిడెంట్లో భర్త పోతే ఇంకెందుకు ఈ బ్రతకనుకుంటూ అందరిలాగే కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. దేనిలోనన్నా పడి చద్దామనుకుంది. ధైర్యం చాలకపోవడం కాక తనతో పాటు మరో ప్రాణిని హత్య చేయడం పాపం అన్న పాపభీతితో ఆ పని చేయలేకపోయింది. తరువాత పిల్లాడు పుట్టాక వాడి కోసం బ్రతకక తప్పదని నిశ్చయించుకొని ప్రాణాలు, ఆశలు, కలలన్నీ ఆ పసికందు మీదే నిలుపుకొని నిర్లిప్తంగా రోజులు వెళ్ళదీయసాగింది. నా అని చెప్పుకోవడానికి ఒక్క అన్న మాత్రం ఉన్నా ఆ అన్న మీద జీవితాంతం ఆధారపడి ఉండడం ఇష్టం లేక ఉన్న డిగ్రీ ఆధారంతో ఉద్యోగంలో చేరింది. సహోద్యోగి అయిన భాస్కర్రావుతో పరిచయం ఏన్నర్థంలో ఈ విధంగా మలుపు తిరిగింది. రూపుదాలుస్తుందని సుగుణ ముందుగా ఎన్నడూ అనుకోలేదు. తీరా చేసి రూపుదాల్చాక ఏం చేయాలో తోచని అయోమయంలో పడిపోయింది సుగుణ. పరిచయం అయిన ఏన్నర్థం తర్వాత భాస్కర్రావు పెళ్లి చేసుకుందాం అని అడిగినప్పుడు సుగుణ తడబడిపోయింది. భయపడింది, బాధపడింది. ముందుగా సహోద్యోగిగా, తరువాత మంచి మిత్రుడిగా, ఇంకొన్నాళ్ల తర్వాత శ్రేయోభిలాషిగా మాత్రం అనుకుంది. భాస్కర్రావుతో పరిచయం పెరుగుతున్న కొద్దీ అంతకు తప్ప మరో విధానం ఆమె మనసులో ఎప్పుడూ లేదు. అందుకే కలవరపడిపోయింది. భాస్కర్రావు అడగగానే భాస్కర్రావు అయితే సుగుణని చూసిన ముందు రోజు నుంచి ఒకే అభిప్రాయంలో ఉన్నాడు. అందంగా ఉంది, అయినింటి పిల్ల, పెళ్లాడదామనుకున్నాడు. ఆమె విధవ అని తెలియక పూర్వం, తీరా చేసి ఆ సంగతి తెలిసాక అప్పటికే అతని మనసులో నాటుకుపోయిన కోరికని పీకి పారేయడం అతని వశంలో లేకపోయింది. రెండో పెళ్ళి అయితేనేం, నాకు మాత్రం రెండో పెళ్ళి కాదా? ఇలాంటి విషయాలలో పురోగమించాలి అని సర్ది చెప్పుకున్నాడు. పిల్లాడు ఉన్నాడన్న విషయం మీద చాలా రోజులు ఆలోచించాడు భాస్కర్రావు. ఆఖరికి ఉంటేనేంలే, వాడిని వాళ్ళమ్మ చూసుకుంటుంది, తనేం చెయ్యాలి? వాడి పోషణ ఖర్చేగా. వాడి పోషణ ఖర్చు వాడి అమ్మే పెట్టుకుంటుంది, ఉద్యోగం చేస్తోందిగా, తనకేం నష్టం ఉండదు అని నచ్చచెప్పుకున్నాడు. ఈ పెళ్ళిని అభ్యంతర పెట్టే పెద్దలు తనకి ఎవరూ లేరు. అన్నగారున్నా ఆయన ఈ కాలం వాడే గనక అభ్యంతర పెట్టడు. అసలు కలగ చేసుకోరు తన విషయం. అన్నీ నిశ్చయించుకుని తన ఉద్దేశం సుగుణ ముందు బయటపెట్టాడు. సుగుణ ముందు కాదండి, అలాంటి పని చెయ్యలేనంది. భాస్కర్రావు అనేక విధాలా నచ్చచెప్పాడు. రోజులు మారాయి, మనము మారాలి అన్నాడు. తప్పొప్పుల ప్రసక్తి ఏం లేదని నొక్కి చెప్పాడు. ఆలోచించుకోమన్నాడు. సుగుణ ఒకరోజు కాదు, 3 నెలలు రాత్రింబగళ్ళు ఆలోచించింది. ఈ సమస్య ఎన్నాళ్ళు ఆలోచించినా ఎటూ తేల్చుకోలేని అయోమయంగానే కనపడింది. ఈ సమస్య ఆమెకు పోయిన భర్తకి ద్రోహం చేస్తున్నట్టు బాధ, ఏదో కాని పని చేస్తున్నట్టు పాపభీతి, నలుగురికి మొహం ఎలా చూపడం, ఏమనుకుంటారోనన్న వంకలు ఓవైపు.
మోడైపోయిన తన జీవితం మళ్ళీ చిగురుస్తుందన్న ఆశ ఇలా ఎటూ తేల్చుకోలేక నలిగిపోయింది. ఈ 2 ఏళ్లలోనే తన బ్రతుకులో ఏర్పడిన వెలితి, నిర్లిప్తత తలుచుకొని ముందు రోజులు ఇంకెలా గడుస్తాయో అని ఊహించి తనకి దొరికిన అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోకూడదు అన్న ఆలోచన వచ్చేది. తను తన బిడ్డని పోషించుకోగలదు. కానీ పట్టుమని 25 ఏళ్ళు లేని తను, పట్టుమని 6 నెలలు కూడా కాపురం చెయ్యని తను ఆ 6 నెలలని తలుచుకుంటూ 60 ఏళ్ళు ఒంటరిగా బ్రతకగలదా? బ్రతుకులో మాధుర్యం చచ్చిపోయి చావలేక బ్రతుకుతూ బ్రతికేది ఒక బ్రతికేనా? భవిష్యత్తు మళ్ళీ అందంగా ఆనందంగా బ్రతికే అవకాశం కాళ్ల ముందుకు వచ్చి నిల్చుంటే తనెందుకిలా ఆలోచిస్తుంది? తరతరాలుగా భారత స్త్రీ సంస్కృతి సాంప్రదాయాలు జీర్ణించిపోయిన భారత స్త్రీ వారసురాలు సుగుణ. కనుకే సుగుణ అన్నాళ్ళు ఈ విషయం ఆలోచించింది. అన్నగారి ముందు ఈ సమస్యని పెట్టింది సుగుణ. అభ్యంతరం చెప్తాడనుకున్న అన్న కూడా పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. నీ ఇష్టం, వ్యక్తత వచ్చిన దానిని, చదువుకున్న దానివి, నీకు నేనేం చెప్పను? ఆలోచించుకో. ముందుకి అడుగేయాల్సిన దానివి నువ్వే. ఆ పర్యవసానం ఎలాంటిదైనా అనుభవించాల్సింది నువ్వే. నువ్వేం చిన్నపిల్లవు కావు. నేనేం చెప్పగలను అన్నాడు అన్నయ్య. నీ ఈ పని వల్ల నన్ను వెలేస్తారని ఈ రోజుల్లో భయం లేదు. కనుక ఆలోచించుకొని నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. నువ్వు మళ్ళీ పసుపు కుంకంతో సుఖంగా ఉంటానంటే నేను మాత్రం సంతోషించనా అని అన్నాడు. అనుకున్న ఆ అభ్యంతరం కూడా లేకపోయింది. తర్వాత ఇన్నాళ్ళు ఆలోచించలేదు సుగుణ. అన్నగారు కూడా తన బరువు బాధ్యతలని ఇంకెన్నాళ్ళు మోయలేరని సుగుణకి ఈ మధ్య అర్థం అవసాగింది. తను సంపాదిస్తున్న తన బరువు మోయడం అన్నగారికి, ముఖ్యంగా వదినగారికి ఇష్టం లేదని ఈ మధ్య చాలా సందర్భాలలో గ్రహించింది సుగుణ. ఇలాంటి పరిస్థితిలో పిల్లాడిని వెంట పెట్టుకొని ఒంటరిగా ఉండి రోజులు భయంగా వెళ్ళబుచ్చడం కంటే మళ్ళీ తన ఇల్లు సంసారం అంటూ ఏర్పరచుకుంటే తప్పేమిటనుకుంది సుగుణ. తను చేస్తున్న పనిలో తప్పు లేదని తనకి తాను నచ్చజెప్పుకోవడానికి సుగుణకి 3 నెలలు పట్టింది. ఆ తర్వాత భాస్కర్రావుకి తన అంగీకారాన్ని చెప్పింది సుగుణ. భర్త పోయిన 2 సంవత్సరాల తరువాత మళ్ళీ విధవ వేషంలోంచి సధవ వేషంలోకి మారటం ఏదో కలలో మాదిరిగా అనిపించసాగింది సుగుణకి. అది సుగుణ భాస్కర్రావులకి మొదటి రాత్రి. ఇద్దరికిద్దరికీ మొదటి రాత్రి అనుభవం తిరిపోయినా ఇద్దరూ కలిసిన మొదటి రాత్రి అది. అన్నగారు ఆ 3 రోజులు తన ఇంట గడిపి వెళ్ళవలసిందని దంపతులని కోరాడు. గది చాలా సింపుల్గా ఉంది. ఓ మంచం మీద తెల్లటి దుప్పటి పరిచిన పక్క, డ్రెస్సింగ్ టేబుల్ మీద మంచినీళ్ళు, 4 రకాల పలహారాలున్నాయి. 4 అగరవత్తులు మాత్రం వెలిగించారు. రెండో పెళ్లికి ఇంతకంటే ఆర్భాటం, అట్టహాసం చేయడం బాగుండదని గది మామూలుగానే ఉంచారు. 10 దాటి 20 నిమిషాలు అయినా ఇంకా గదిలోనికి రాని సుగుణ మీద విసుక్కుంటున్నాడు భాస్కర్రావు. ఆమె రాక కోసం మహా ఆరాటంగా తలుపు వైపు పదే చూస్తూ నిరీక్షిస్తున్నాడు. కాసేపు పేపరుంటే తిరగేశాడు. కాసేపు అటు ఇటు పచార్లు చేశాడు. మరోసారి అద్దం ముందు నిలబడి తల దువ్వుకొని పౌడర్ రాసుకున్నాడు. ఎన్ని చేసినా సుగుణ రాకపోవడంతో అశాంతిగా పక్క మీద కూర్చున్నాడు. అక్కడ ఇంకో గదిలో పిల్లాడిని పడుకోబెట్టడానికి సుగుణ నానా తంటాలు పడుతుంది. వెళ్ళవమ్మా సుగుణ, అతన్నిందాకనగా గదిలోకి వెళ్ళమన్నాం, బాగుండదు. అప్పుడే 10:30 అయింది. నువ్వెళ్ళు, నేను చూస్తానులే రవిని అంది వదినగారు. అందిగాని రవి తల్లిని వదిలిపెడితేనా? వదినగారు ఎత్తుకోబోతుంటే పెద్ద పెట్టున రాగం ఆరంభించాడు. మెడ కావలించుకొని వదలకుండా పడుకున్న రవిని తప్పించుకొని ఎలా వెళ్ళడమో సుగుణకి అర్థం కాలేదు. ఎలా వదినా, వీడు నిద్రపోందే, ఏడుస్తున్నాడు, ఎలా అంది కాస్త బిడియంగా. రోజూ ఈ పాటికే నిద్రపోయే రవి ఇవాళ ఇంతవరకు నిద్రపోకుండా కళ్ళు విచ్చుకొని చూస్తున్నాడు. తల్లి అలంకరించుకోవడం, తనని ఒంటరిగా వదిలి ఎక్కడికో వెళ్తుందన్న సంగతి 2 ఏళ్ల రవికి అర్థమైపోయింది. అందుకే కాస్త కళ్ళు మూసినా తెరుస్తూ
పక్కలో తల్లి ఉందో లేదోనని చూసుకుంటూనే ఉన్నాడు. జోకొట్టి నిద్రపోయాడు అనుకొని నెమ్మదిగా లేచే వేళకి మళ్ళీ రవి లేచి కూర్చునేవాడు. గంట నుంచి ఈ భాగవతం జరుగుతుంది. బాగుంది. ఇవాళ వీడు ఇలా అల్లరి పెడుతున్నాడేమిటి? అతను విసుక్కుంటాడో ఏమిటో. మళ్ళీ వదినగారు కాసేపు ఏడిస్తే ఏడ్చాడు, నువ్వు వెళ్ళు అంది. కొడుకు ఇక్కడ ఒంటరిగా ఏడుస్తుంటే తనక్కడ ఎలా ఎలా వదినా అంది నిస్సహాయంగా సుగుణ. ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవడం? సుగుణకి ఓ పక్క సిగ్గు, బిడియం. భాస్కర్రావు ఏమనుకుంటాడోనన్న బెదురు. రవి నిద్రపోకుండా ఎలా వెళ్ళడం అన్న ఆలోచనలో ఆమె మనసు అదో మాదిరిగా తయారయింది. పోనీ వీడిని తీసుకెళ్ళి అక్కడే పడుకోబెడతాను అంది. ఆఖరికి సిగ్గు విడిచి సుగుణ 11 అవస్తుంటే అతనేమనుకుంటాడో. అలా బాగుండదు అంది వదినగారు. కాసేపు అలా ఇద్దరూ మొహాలు చూసుకుంటూ కూర్చున్నారు. ఈ లోపల నిద్రకి ఇంకా ఆగలేక రవి కళ్ళు మూతబడ్డాయి. మరో 5 నిమిషాలు అలాగే చూసి నెమ్మదిగా చడి చప్పుడు కాకుండా లేచింది సుగుణ. అమ్మయ్య అనుకున్నారిద్దరూ. సుగుణని గదిలోకి పంపి వదినగారు రవి మంచం దగ్గరే పక్క వేసుకుని పడుకుంది. భాస్కర్రావు గదిలోకి వచ్చిన సుగుణని చూసి అంతవరకు పడిన అసహనం, చిరాకు మరిచి నవ్వుతూ, ఇప్పుడు తీరుబాటు అయిందా రావడానికి అన్నాడు దగ్గరకొచ్చి. రవి ఇప్పటి వరకు పడుకోలేదు. నన్ను వదిలిపెట్టకుండా ఏడ్చాడు. తల వంచుకొని కాస్త సిగ్గుపడుతూనే అంది సుగుణ. కారణం విన్న భాస్కర్రావు మొహం అదోలా అయింది. అయినా తొందరగా మొహంలో భావం మార్చేసి, నేనిక్కడ నీకోసం గంట నుంచి ఎంతలా ఎదురుచూస్తున్నానో తెలుసా? నీకలా ఏం ఆతృత లేదన్నమాట. అక్కడ కూర్చున్నావాలా అంటూ భుజాల మీద చేతులు వేసి దగ్గరికి తీసుకోబోయాడు. సుగుణ హఠాత్తుగా ఎందుకో తుల్లిపడింది భాస్కర్రావు స్పర్శకి. ఆమె ఎందుకో కుచించుకుపోయింది. హఠాత్తుగా తన మొదటి రాత్రి గుర్తుకొచ్చింది. మనసంతా ఏదో బాధ నిండి ఏదో కారణానికి పాల్పడినట్లు ఆమె హృదయం గిలగిలలాడింది. సుగుణ ఆ స్థితిలో ఉండగానే గదిలో నుంచి రవి ఏడ్పు వినబడడం మొదలుపెట్టింది. సుగుణ కంగారు పడింది. మళ్ళీ లేచిపోయినట్టున్నాడు. ఈ 2 ఏళ్ల నుంచి భర్త పోయిన దగ్గర నుంచి వాడి మీదే ప్రాణాలన్నీ పెట్టుకొని అనుక్షణం వాడితోనే గడిపేది. రాత్రిళ్ళు వాడిని పక్కలో పెట్టుకునే పడుకునేది. తల్లి దగ్గర తప్ప విడిగా పడుకోవడం అలవాటు లేని పిల్లాడు. తల్లి పక్కలో లేని సంగతి నిద్రలో కూడా గ్రహించి సుగుణ వెళ్ళిన వెంటనే మళ్ళీ లేచి కూర్చున్నాడు. వాడిని సముదాయించడం, మళ్ళీ నిద్రపుచ్చడానికి వదినగారు పడే పాట్లు సుగుణకి అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. వదినగారు పెరట్లోకి లేచి వెళ్ళింది కాబోలు. అక్కడి నుంచి కూడా వాడి ఏడుపు గట్టిగా వినిపిస్తుంది. సుగుణ ఏం చెయ్యాలో తోచనట్లు బెదురుగా చూసింది భాస్కర్రావు వంక. అతను అదేమీ పట్టించుకునే స్థితిలో లేడు. 5 నిమిషాలు గడిచినా రవి ఏడుపు అంతకంతకీ ఎక్కువవుతుంటే సుగుణ భరించలేకపోయింది. అమ్మా అమ్మా అన్న పసివాడి ఏడ్పు ఆమె గుండెలను తాకి ఉక్కిరి బిక్కిరి చేయసాగింది. అలా పిల్లాడు ఏడుస్తుంటే తనిక్కడ ఆమె హృదయం కొడుకు ఏడుపు విని ఇంకా సహిస్తూ ఉండలేకపోయింది. భాస్కర్రావు చేతుల నుంచి తప్పించుకుంది. ఏమిటి అన్నారు కాస్త ఆశ్చర్యంగా భాస్కర్రావు. బాబు, రవి ఇందాకటి నుంచి ఏడుస్తున్నాడు అంది గొనుకుతూ. అయితే అన్నారు కాస్త అసహనంగా భాస్కర్రావు. వాళ్ళెవరో చూస్తారులే, పడుకోబెడతారులే అన్నాడు మళ్ళీ నిస్సహాయంగా చూస్తూ. వాడి ఏడుపు వింటూ మరి 2 నిమిషాలు చూసింది. ఇంకా ఆగలేక వస్తాను, ఇప్పుడే వస్తాను అంటూ వారిస్తున్న భాస్కర్రావు చేతుల నుంచి తప్పించుకుంటూ తలుపు తీసుకుని బయటికి వెళ్ళింది. ఊరుకోబెట్టలేక అవస్థపడుతున్న వదినగారి చేతుల్లోంచి పిల్లాడిని తీసుకుంది. వదినా అంది బేలగా సుగుణ. పిల్లాడిని గుండెల కదుముకుంటూ అమ్మా అంటూ రవి సుగుణ మెడని గట్టిగా వాటేసుకున్నాడు. సుగుణ కళ్ళలో అప్రయత్నంగా నీరు తిరిగింది. అమ్మా, నువ్వు నా దగ్గర బొజ్జో అన్నాడు మాటలు స్పష్టంగా వచ్చిన 2 ఏళ్ల రవి. నువ్వు వెళ్ళొద్దు, నా దగ్గరే ఉండు అన్నాడు. ఏమిటమ్మా ఇలా అల్లరి పెడుతున్నాడు ఇవాళ? ఏం చెయ్యడం అంది వదినగారు విసుగ్గా. ఇవాళ
నిన్ను వదిలేటట్టు లేడు. ఏం చేస్తావ్? అతనేమనుకుంటాడో కర్మ. ఏం చెయ్యను వదినా? ఛ, ఇలా వీడిని వదిలి నేనక్కడ ఎలా సుఖంగా. సుగుణ కొంగు పట్టుకుంది. పోనీ వీణ్ణి గదిలోకి తీసుకువెడతాను. అక్కడే పక్కవేసి పడుకోబెడతాను అంది. మరో 5 నిమిషాలకు కూడా రవి పడుకునే సూచనలు లేకపోవడంతో అలా తప్ప మరో మార్గం ఏం లేదని స్పష్టమైంది. సుగుణ మరో పరుపు పట్టుకెళ్ళి గదిలో వేసొచ్చింది. భాస్కర్రావు సుగుణ వచ్చి పరుపు వేయడం, మంచం మీద పడుకొని తీక్షణంగా చూశాడు. సుగుణ అది గ్రహించిన చూపులు తప్పించి రవిని తీసుకొచ్చి తలుపులు వేసింది. ఏమిటిది? వాణ్ణెందుకు తెచ్చావు అన్నాడు భాస్కర్రావు చిరాగ్గా. ఏం చెయ్యను, నన్నొదిలి ఎంతకూ నిద్రపోవడం లేదు, ఏడుస్తున్నాడు అంది శుష్కహాసం చేస్తూ. వాడిని పడుకోబెట్టి జోకొడుతూ బాగుంది కర్కశంగా అన్నాడు భాస్కర్రావు. అంతకంటే కొత్త భార్యను ఇంకేమనాలో అర్థం కాలేదు. అలా తీక్షణంగా కాసేపు చూసి అటు తిరిగి పడుకున్నాడు. అతని ఉత్సాహం, ఆతృత, ఆరాటం అంతా నీరు కారిపోసాగింది. అతనికి చాలా కోపంగా, అసహనంగా ఉంది. కానీ అది ఏ విధంగా చూపించాలో అర్థం కాలేదు. తన ఆనందానికి అడ్డు వచ్చిన ఆ 2 ఏళ్ల పిల్లాన్ని నమిలి మింగేయాలన్నంత కోపంగా ఉంది. ఇదేం కర్మ! మొదటి రాత్రి హాయిగా ఉండాల్సిన తనకి ఈ పిల్లాడు అడ్డొస్తున్నాడు. పిల్లాడి తల్లిని పెళ్లాడి తనేం తొందరపడలేదు కదా అన్న బాధ తలెత్తింది. వీడే అడ్డు లేకపోతే ఈ పాటికి చిరాకుగా మళ్ళీ ఇటు తిరిగారు. సుగుణ వాడి పక్కనే పడుకొని నిద్రపుచ్చుతుంది. అర్ధరాత్రి కావస్తుంది. కోపం ముంచుకొచ్చింది భాస్కర్రావుకి. ఏమిటి వ్యవహారం? కనీ విని ఎరుగని సంగతి. శోభనం రాత్రి పిల్లాడి పక్కన నిద్రపోవడం ఎక్కడన్నా ఉందా అని అనుకున్నాడు. అనుభవించు, గొప్పగా ఏదో అనుకొని పిల్లాడి తల్లిని పెళ్లాడితే ఇంతకంటే ఏమవుతుంది అంది మనసు. ఈ వ్యవహారం ఏదో తేల్చాలి, లేకపోతే రోజూ ఇదే వ్యవహారం సాగితే లాభం లేదు. చాలా గట్టిగా మనసులో నిశ్చయించుకున్నాడు. సుగుణ మరో అరగంటకి రవిని నిద్రపుచ్చి లేచి వచ్చింది. కోపంగా అటు తిరిగి పడుకున్న భాస్కర్రావుని ప్రసన్నం చేసుకోవడానికి భుజం మీద చెయ్యి వేసింది. వెళ్ళెళ్ళు, అక్కడే పడుకో అన్నాడు చిరాకుగా. కోపగిస్తే ఎలా? నేనేం చెయ్యను, వాడు నిద్రపోకపోతే అంది నెమ్మదిగా సుగుణ. తెల్లచీరలో మెరిసిపోతున్న అందమైన భార్య దగ్గరికొచ్చాక ఎంతోసేపు కోపాన్ని చూపలేకపోయాడు భాస్కర్రావు. చెయ్యి లాగి కూర్చోపెడుతూ, చూడు, ఇదేమన్నా బాగుందా? నువ్వే చెప్పు అన్నాడు. సుగుణ ఏమంటుంది? నాకిదేం నచ్చలేదు. ఎందుకలా అలవాటు చేయాలి పిల్లాడికి? రేపటినుంచి ఇదే వరసైతే నాకు కోపం వస్తుంది సుమా అన్నాడు. సుగుణ జవాబియ్యలేదు. ఆమెకిదంతా ఏమిటోలా ఉంది. ఒక పక్క కొడుకు, మరో పక్క మొగుడు. ఎవరిని కాదంటుంది? ఏం చేస్తుంది? ఏమిటి ఇలాంటి అవస్థలో పడ్డాను అనుకుంది. మొదటి రోజే ఇలా ఉంటే తరువాత? మాట్లాడవేం? ఎంతయింది? టైం చూడు, ఎన్ని గంటలు వృధా చేశావో చూడు దగ్గరికి తీసుకుంటూ భాస్కర్రావు నవ్వుతూ అన్నాడు. బలవంతంగా నవ్వింది సుగుణ. భాస్కర్రావు, సుగుణ కాపురం పెట్టి 10 నెలలవుతుంది. ఈ 10 నెలలు కొత్తగా పెళ్లి చేసుకున్న సుగుణకి 10 క్షణాలలాగా కాక 10 యుగాలుగా గడిచినట్లు అనిపించింది. పెళ్లి చేసుకుంటే జీవితంలో పోగొట్టుకున్న ఆనందం, సుఖం లభ్యమవుతాయని ఆశించిన ఆమె ఆశలు, కోరికలు తీరకపోగా ఈ పెళ్లి చేసుకొని పొరపాటు చేయలేదు కదా. చేసుకొని తప్పు చేశాను, పొరపడ్డాను, తొందరపడ్డాను అనుకున్న సంఘటనలు, సన్నివేశాలు చాలా జరిగాయి ఈ 10 నెలల్లో. ఈ పెళ్ళి తనకి సుఖ సంతోషాలు ఇయ్యడం అటుంచి మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుందని సుగుణ ముందెన్నడూ ఊహించలేదు. భాస్కర్రావు ఇలా ప్రవర్తిస్తారని, ఇంతలా మారిపోతాడని ఊహించకపోవడం తనదే పొరపాటని ఒగరుస్తుంది. తమిద్దరి మధ్య కలతకి, కలహాలకి తన బిడ్డ కారణంగా నిలుస్తాడని, ఆ బిడ్డని అంతలా ద్వేషిస్తాడని, శత్రువులా చూస్తాడని అనుకోని సుగుణ ఏమెరగని పసిపిల్లాడిని అంత ఏహ్యంగా చూడడం సహించలేకపోతుంది. వాడి నీడ కూడా భాస్కర్రావు భరించలేకపోతున్నాడని అర్థం అయ్యాక ఏం చెయ్యాలో తోచని స్థితిలో గిలగిలలాడసాగింది.
ముందు నుంచి కాపురానికి వచ్చిన రోజు నుంచి రవిని ద్వేషిస్తున్నా చాలా రోజులకు కానీ గ్రహించలేకపోయాననుకుంది సుగుణ. ముందు రోజు బెడ్రూంలో రవి పక్క కూడా వేస్తుంటే వాడి ప్రక్క ఇక్కడ ఎందుకు, పక్క గదిలో వెయ్యి అన్నాడు అదోలా. వాడక్కడ ఎలా పడుకుంటాడు, చిన్నపిల్లాడు అంది మామూలుగా సుగుణ. అలాగే అలవాటవుతుంది, మన గదిలో పడుకోబెట్టడం మంచిది కాదు, అలా నాకిష్టం లేదు అన్నాడు. కానీ 2 ఏళ్లన్నా నిండని పసివాడిని మరీ గదిలో ఒంటరిగా పడుకోబెట్టడానికి సుగుణ మనసు అంగీకరించలేదు. మరో 1 ఏడాది 2 ఏళ్లు పోతే ఎలాగో పడుకోబెడతాం, ఇప్పుడింకా చిన్నవాడు, వాడొక్కడు ఎలా పడుకుంటాడు, అందులో అసలు వాడికి విడిగా పడుకోవడం అలవాటు లేదు అంది సుగుణ మామూలుగా. భాస్కర్రావు కాసేపు వాదించాడు, మొహం ముడుచుకున్నాడు. కానీ సుగుణ అంత పట్టించుకోలేదు ఆ విషయం. రాత్రిళ్ళు సుగుణ పడుకోవడానికి రావడంలో ఆలస్యం జరిగిందంటే అదంతా రవి వల్ల అని భాస్కర్రావుకి కోపం వచ్చేది. వెళ్ళు వెళ్ళు, నీ కొడుకు దగ్గరే జోలపాటలు పాడుకుంటూ పడుకో అని అలిగేవాడు. అవతల పిల్లాన్ని నిద్రపుచ్చడం, తరువాత భర్తగారిని బ్రతిమిలాడుకోవడం, అలా అవస్థపడేది రోజు సుగుణ. పిల్లాడికి పాలు పడుతూనో భోజనం తినిపిస్తూనో స్నానం చేయిస్తున్నప్పుడో భాస్కర్రావు పిలవగానే చేతిలో పని వదిలేసి రావాలనేవాడు. వాడే నీకు ముఖ్యం, నా మీద నీకేం లేదన్నమాట, ఎంతసేపు వాడి ఆలనా పాలనతో సరిపోతుంది, కానీ నా సంగతి నీకక్కర్లేదని మొహం ముడుచుకుంటూ చెప్పేవాడు. పిల్లాడి సంగతి చూడకూడదనా ఏమిటి అతని ఉద్దేశం అని ఆశ్చర్యపడేది సుగుణ. సుగుణ కొడుకుని ముద్దులాడుతుంటే ఈర్ష్యగా చూసేవాడు భాస్కర్రావు. మరీ పట్టలేనప్పుడైతే చాలెద్దు ఆ ముద్దులు, మహా కొడుకు నీకే ఉన్నట్లు పొంగిపోతున్నావు అనేవాడు నవ్వుతూనే. అంత ముద్దు వస్తున్నాడేమిటి నీ కొడుకు, ఆ మాటలకి కాస్త నొచ్చుకునేది సుగుణ. తన కొడుకు తనకి ముద్దురాడు, పొరపాటున కూడా ఎప్పుడు భాస్కర్రావు పిల్లాడిని దగ్గరికి తీసేవాడు కాదు. ఇంట్లో కొన్నాళ్ల తర్వాత చనువు కొద్దీ రవి దగ్గర చేరితే తప్పుకునేవాడు భాస్కర్రావు. సుగుణ చుట్టుపక్కల లేకపోతే పొమ్మన్నట్లు తీక్షణంగా గదమాయించి చూసేవాడు. వాడిని చూస్తూ ఇంట్లో వాడు తిరుగుతుంటే ఏదో బాధగా ఉండేది. వాడిని చూసినప్పుడల్లా సుగుణ మొదటి భర్త అప్రయత్నంగా గుర్తుకు వచ్చేవాడు. తనకంటే ముందు సుగుణ ఇంకొకడిని ప్రేమించిందని, సుగుణని తనకంటే ముందు మరో మగవాడు అనుభవించాడన్న నిజాలు గుర్తుకొచ్చేవి. అసూయ ద్వేషాలతో మండిపడేవాడు భాస్కర్రావు. ఆ అసూయ అక్కసు తీర్చుకోవడానికి అందరికంటే ముందు రవే కనపడేవాడు. వాడిని ఏదో చెయ్యాలని ఉండేది, కానీ ఏం చెయ్యలేకపోయేవాడు. కొట్టినా నోరు వచ్చినవాడు తల్లికి చెప్పుకుంటాడు, వెధవా అని అనుకునేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ తనకి సుగుణకి మధ్య అన్నిటికీ ప్రతిబంధకంగా రవి వస్తున్నాడన్నది మరీ భరించరాని విషయంగా తయారయ్యింది భాస్కర్రావుకి. ఆ కోపం సుగుణ మీద తీర్చుకునేవాడు. షికారుకు వెడదాం, సినిమాకి వెడదాం అనేవాడు. సుగుణ రవిని కూడా తీసుకురావడానికి తయారయ్యేసరికి పట్టరాని కోపం వచ్చేది. వీడెందుకు తోకలాగా, వీడు వద్దు అనేవాడు. ఎలాగండి ఒక్కన్నే వదలడం అనేది, మీ అన్నయ్య దగ్గర వదిలేయి అనేవాడు భాస్కర్రావు. సుగుణ అలాగేనని అక్కడ వదిలేసరికి మారాన్ చేసి ఏడ్చి రాగాలు పెట్టి కొడుకుని వదిలి వెళ్ళడానికి మనసు ఒప్పేది కాదు సుగుణకి. తీసుకెడితే ఇంకా భాస్కర్రావు మొహం ముడుచుకొని అసలు మాట్లాడేవాడు కాదు. తీసుకెళ్ళకపోతే కొడుకు ఏడుపు చూడలేకపోయేది సుగుణ. వదిలేసి వెళ్ళినా ప్రాణాలన్నీ వాడిమీదే ఉండి ఆ సినిమాని కూడా చూడలేక, అతనితో మాట్లాడలేక అన్యమనస్కంగా ఉండేది. అది చూసి మరింత మండిపడేవాడు భాస్కర్రావు. అలాంటి అవస్థలో నలిగిపోవడం చాలాసార్లు అనుభవం అయింది సుగుణకి. ఎక్కడికన్నా వెళ్ళడానికి బయలుదేరడం కంటే ప్రాణసంకటంగా తయారైంది. ఏ పండగలప్పుడన్నా సుగుణకి బట్టలు తెచ్చేవాడు కానీ రవికి తన చేతులతో తను తెచ్చేవాడు కాదు. ఆ విషయం సుగుణ గుర్తు చేసినా విననట్టు ఊరుకునేవాడు. అంతగా మరీ చెప్తే నాకు తెలీదు, నువ్వెళ్ళి కొనుక్కో అనేవాడు. ఆఖరికి రవి తిండి విషయంలో కూడా భాస్కర్రావు కనపరిచే విభేదం చూస్తే సుగుణకి పట్టరాని దుఃఖం కలిగేది. అన్ని పాలెందుకు, నా జీతంలో సగం వీడి పాలకే అయిపోతుంది అనేవాడు భాస్కర్రావు.
రవి పాలు తాగుతున్నప్పుడల్లా 2 ఏళ్ల పిల్లాడు రోజుకి 2-3 గ్లాసులు పాలు తాగడు. అదే తన కడుపున పుట్టిన బిడ్డయితే అలా అనగలడా అని నొచ్చుకునేది సుగుణ. వాడికి ఏమన్నా విటమిన్ మందులవి ఇస్తే శుభ్రంగా తిని తిరుగుతున్నాడు, ఆ మందుల ఖర్చు కూడా ఎందుకు అని పైకి అనడం సుగుణ భరించలేకపోయేది. రోజులు గడుస్తున్న కొద్దీ ప్రతి చిన్న విషయానికి రవిని గదమాయించడం, ప్రతి చిన్న విషయానికి కూడా రాద్ధాంతం చేసి రవిని కొట్టడం వరకు వచ్చాక సుగుణకి ఇంట్లో నరకం ఆరంభమైంది. చిన్నపిల్లాడు ఏదన్నా పాడు చేయడం, బద్దలు కొట్టడం, అల్లరి చేయడం సహజం. దానికోసం ఇంతలా పగ సాధిస్తున్నట్టు అంతలా ద్వేషిస్తారా అని సుగుణ మాటకు మాట జవాబియ్యడం ఆరంభించింది. నీ కొడుకు నీకు ముద్దేమో కానీ ఆ వెధవ చేసే పనులు సహించడం నా వల్ల కాదు అని కోపంగా అరిచేవాడు భాస్కర్రావు. సుగుణ ఏమీ అనలేక రవిని ఎత్తుకొని కన్నీళ్లు పెట్టుకునేది. చిచ్చి, వెధవ ఇల్లు, నేరకపోయి తద్దినం తెచ్చుకున్నాను, వెధవలు, ఊరి వాళ్ళ పిల్లల్ని భరించడం నాకేం కర్మ అనే వరకు వచ్చాడు భాస్కర్రావు. తన సొమ్మంతా ఆ 2 ఏళ్ల పిల్లాడు తినిపోతున్నంత దుగ్ధ ఏర్పడింది భాస్కర్రావుకి. రేపొద్దున తనకి పిల్లలు పుడతారు, వాళ్లతో పాటు ఈ రవిగాడిని ఎందుకు భరించాలి? వాడికి చదువు సంధ్యలు చెప్పించడం తనకేం అవసరం? అసలు ఇంకోడు కన్న పిల్లాడిని తన ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలి? ఆ వెధవ మూలంగా తనకి ఏ ఆనందం దక్కకుండా ఉంది. ఆ వెధవ మూలంగా తామిద్దరికీ మనస్పర్ధలు, కలతలు కూడా వస్తున్నాయి. ముందు ఇంత దూరం ఆలోచించకుండా తొందరపడ్డాను అనుకొని పశ్చాత్తాపం ఆరంభించింది భాస్కర్రావుకి. ప్రతిరోజు భార్యాభర్తలు ఇద్దరి మధ్య రవి కారణంగా ఏదో తగువు తప్పడం లేదు. రోజు రోజుకి ఈ గొడవలు భరించడం ఇద్దరికిద్దరికి కష్టమవసాగింది. ఆ కోపం, కసి మరో విధంగా తీర్చుకోవడం కూడా సాగించడం మొదలుపెట్టాడు భాస్కర్రావు. సుగుణ కాస్త ఉదాసీనంగా ఉంటే, ఏం పాత మొగుడు గుర్తుకొస్తున్నాడేమిటి అనేవాడు. భాస్కర్రావు సరసం మరీ ఎక్కువైన రోజున సుగుణ కాస్త కోపంగా, ఏమిటా మోటుతనం అంటే, నీ పాత మొగుడు ఇంతకంటే నాజూగ్గా ప్రవర్తించేవాడా అని దెప్పేవాడు. ఇంతకంటే బాగుండేదా నీ ఆ మొగుడి సరసం అని అసహ్యంగా కూడా మాట్లాడడం ఆరంభించాడు. సుగుణ కళ్ళల్లో బాధ చూస్తే కసి తీరినట్లుండేది భాస్కర్రావుకి. ప్రతి విషయానికి అవసరం ఉన్నా లేకపోయినా రోజుకి 10 సార్లు పాత మొగుడు అంటూ దెప్పుతుంటే ఎన్నో రోజులు సహించలేక ఓ రోజు సుగుణ కాస్త తీక్షణంగా, ఎందుకిలా పదే పదే నాకు ఆ పాత సంగతులు గుర్తు చేసి బాధిస్తారు? ఆ రోజులు మర్చిపోకుండా ఎందుకిలా గుర్తు చేసి హింసిస్తున్నారు అంది. ఏం గుర్తు చేస్తే అంత బాధగా ఉందేమిటి? పాపం ఆయనను ఇంకా మర్చిపోలేకపోతున్నావన్నమాట. ఏం నాకంటే బాగా చూశాడన్నమాట నిన్ను అంటూ మరింత వ్యంగ్యంగా విసుర్లు విసిరేవాడు. రోజురోజుకి భాస్కర్రావులో చెలరేగే రాక్షసత్వం, క్రూరత్వం పెచ్చు పెరుగుతుంటే సుగుణకి ఆ ఇంట్లో బ్రతకడం దుర్భరమవసాగింది. కానీ ఏం చేస్తుంది? కావాలని పెళ్ళాడి ఇప్పుడేం చేయగలదు? రోజు ఇద్దరూ లేని వారి గురించే వాదించుకోవడం, దెబ్బలాడుకోవడం, మాటలు విసురుకోవడం, తిండి మానేయడం, భాస్కర్రావు ఇల్లు చేరకపోవడం మొదలైన ఘటనలు జరుగుతున్నా పెళ్లి చేసుకున్నాం, తప్పదు అని సుగుణ ఓపిగ్గానే ఆ నరకం భరిస్తుంది. కానీ సహనానికి, ఓర్పుకి కూడా దేనికైనా ఒక హద్దుంటుంది. ఆ హద్దు సుగుణ విషయంలో ఆ రోజు దాటిపోయింది. రవికి 2 రోజుల నుంచి జ్వరం. ఆ 2 రోజులు ఏదో మామూలు జ్వరం అన్నట్టు ఏవో తెలిసిన మందులు వాడింది. అయినా తగ్గలేదు. 3వ రోజు భయపడుతూనే భాస్కర్రావుతో చెప్పింది. నన్నేం చేయమంటావు విసుగ్గా అడిగాడు. ఇదే తండ్రి అయితే ఏం చెయ్యమంటావు అని అడుగుతాడా అని బాధ కలిగింది సుగుణకి. అయినా అదేం కనిపించనీయకుండా డాక్టర్నెవరినైనా తీసుకురండి అంది. భాస్కర్రావు చిరాగ్గా మొహం చిట్లించాడు. నేను వెళ్ళను, నువ్వే వెళ్ళి పిలుచుకో, లేకపోతే అక్కడికి తీసుకెళ్ళి చూపించుకో అన్నాడు. సుగుణకి ఒళ్ళు మండిపోయింది. పిల్లాడు జ్వరంతో పడుంటే డాక్టర్ని తీసుకురావడానికి కూడా మీకు అంత కష్టంగా ఉందన్నమాట. ఆడదాన్ని నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకోవాలన్నమాట. ఇదే మీ పిల్లాడైతే
ఇలా అనేవారా? వాడు మీ కొడుకు కాదని కదూ ఇంత నిర్లక్ష్యం, ఇంత అసహ్యం వాడి మీద తీక్షణంగా అంది. భాస్కర్రావు ఏం బెదరలేదు. ఆ కోపానికి అవును, వాడు నాకేమవుతాడని నాకుంటుందా దుద్దా? నా కొడుకైతే ఎందుకూరుకుంటాను? ఇదేదో కొత్త సంగతి కనిపెట్టినట్టు మాట్లాడకు అన్నాడు హేళనగా. సుగుణకి ఉడుకుమోత్తనంతో పాటు దుఃఖం కూడా వచ్చింది. పిల్లాడు రోగంతో పడుకుంటే ఎలా మాట్లాడుతున్నారండి? మీకు పిల్లలుండి ఉంటే, వీడే మీ పిల్లాడైతే నేను ఇలా ప్రవర్తించుంటే మీకెలా ఉండేది? ఉక్రోషంగా అంది సుగుణ. భాస్కర్రావు హేళనగా నవ్వాడు. ఎలా ఉండడానికి ఏముంది? నాకే పిల్లలుంటే సవతి తల్లి ఆ పిల్లలని ఎలా చూసేదో వందల వేల కథలు విన్నాం. వాళ్లలో నువ్వు ఒకరి కిందే జమయుండేదానివి. లేకపోతే ఇంకోరి పిల్లల్ని ఏ ఆడది గాని మగాడు గాని సొంత పిల్లల్లా చూస్తారా ఏమిటి? అవును, లోకం ఇన్నాళ్ళు సవతి తల్లుల కథలే వింది. ఆ సవతి తల్లుల కంటే ఈ సవతి తండ్రుల క్రూరత్వం ఏం తీసిపోదని మీ కథ రుజువు చేస్తుంది. నన్ను నా మానాన నా కర్మకి పడి ఉండనీయకుండా నాలో లేనిపోని ఆశలు కల్పించి పెద్ద కబుర్లు చెప్పి ఆదర్శమూర్తులనిపించుకునేందుకు ఈ పెళ్లి చేసుకున్నారు. చేసుకున్న దగ్గర్నుంచి ఒక్కలా కాల్చుకు తిన్నారు. పెళ్లికి ముందు నాకు పిల్లాడున్నాడని, ఆ పిల్లాడు నాతోనే ఉంటాడని తెలియకే చేసుకున్నారా? తెలిసి తెలిసి చేసుకుని నా బ్రతుకునిలా నరకం ఎందుకు చేస్తున్నారు చెప్పండి? ఈ పెళ్లి చేసుకుంటే ఏదో సుఖముంటుందని భ్రమించాను. కానీ ఈ బ్రతుకు ఆ విధవ బ్రతుకు కంటే అధ్వాన్నంగా ఉంటుందని, అంతకు మించిన నరకం చూస్తానని ముందే తెలిస్తే చస్తే ఈ పెళ్లి చేసుకునేదాన్ని కాను. నోరెరగని పసివాడి మీద అంత కసి ద్వేషం ఎందుకు మీకు? వాడేం చేశాడని వాడిని అలా ద్వేషిస్తున్నారు? వాడు కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు, పడుకుంటే తప్పు, వాడేం చేసినా తప్పే. వాడి మీద కోపం మీకు. వాడి నీడ చూస్తేనే ద్వేషం. వాడు, ఆ పసివాడు ఇంట్లో బిక్కుబిక్కుమంటూ దీనంగా ఏం చేస్తే తప్పోనన్నట్టు భయం భయంగా తిరుగుతుంటే నా హృదయం ఎంత రంపపు కోత అనుభవిస్తుందో తెలుసా? తల్లి ముందే తన పసిబిడ్డని అంతలా ద్వేషించడం చూసి ఏ తల్లన్నా సహిస్తుందనుకుంటున్నారా? మీరు వాడిని ఎంత హీనంగా చూస్తున్నా ఇన్నాళ్ళు సహించాను. కేవలం మిమ్మల్ని పెళ్లాడిన నేరానికి. ఆఖరికి పసివాడికి రోగం వస్తే మందిప్పించడానికి కూడా మీకు మనస్కరించడం లేదంటే మీరు మనుషులు కారు, పాషాణం. ఆవేశంతో, కోపంతో, దుఃఖంతో సుగుణ గొంతు వణికింది. నోర్మొయ్! కోపంగా అరిచాడు భాస్కర్రావు. ఈ పెళ్లి చేసుకొని నువ్వు కాదు నష్టపడింది నేను, బాధపడుతున్నది నేను. తెలియక ఏదో అనుకున్నాను గాని తెలిస్తే నేను చస్తే చేసుకునేవాడిని కాదు. పెళ్లి చేసుకున్నాను. నా సరదాలు ఏం తీర్చావు నువ్వు? సినిమాకు వెడదామంటే వాడో అంటావు, షికారుకు వెడదామంటే వాడుండాలి అంటావు, హనీమూన్ వెడదామంటే వాడినొదిలి ఎలా నేను రాను అంటావు. ఎప్పుడు సరదా కాలక్షేపం చేయడానికి పిలిస్తే నీకు ఎంతసేపు వాడి భోజనం, వాడి నిద్ర, వాడి ఆలనా పాలనా తప్ప నా సంగతి నీకెప్పుడన్నా పట్టిందా? ఎప్పుడు చూసినా ఆ వెధవని పట్టుకొని ఏడుస్తుంటే, తను కనని పిల్లాన్ని పట్టుకొని ఏడుస్తుంటే ఏ మగాడన్నా సహిస్తాడనుకున్నావా? నా సరదా, నా ముచ్చట్లు ఏం తీర్చావు నువ్వు? వాడిని చూస్తుంటే నువ్వు నా దానివి కాకముందు మరొకడి పెళ్ళానివని, వాడి ద్వారా ఆ పిల్లాడిని కన్నావని, నాకంటే ముందు మరొకడు నిన్ను అనుభవించాడని అనుక్షణం వాడి ఉనికి జ్ఞప్తికి తెస్తుంటే నాకెలా ఉంటుందో నీకేం తెలుస్తుంది? నా మీద కంటే ఆ కుర్ర వెధవ మీద, ఇంకోడి పిల్లాడి మీద నీకు శ్రద్ధాసక్తులు ఎక్కువ ఉంటే యువతలి వాడికి ఎలా ఉంటుందో నీకెలా తెలుస్తుంది? భాస్కర్రావు ఎగిరిపడ్డాడు. అయితే ముందుది తెలియదా? ముందు నీకు తెలియనట్లే నాకు తెలియలేదు కనుకనే గోతులోకి దిగాను. లేకపోతే మగాణ్ణి, 30 ఏళ్లున్న మగాడికి పెళ్లాడడానికి పిల్లలు దొరకరని నిన్ను రెండో పెళ్లిదాన్ని, పిల్లాడి తల్లిని కట్టుకొనుండేవాణ్ణి కాను. తెలియకనే మోసపోయాను. ఈ వెధవ పిల్లాడి దయవల్ల నీకు నాకు మధ్య అడ్డుగోడలు లేస్తాయని, ఈ కుర్ర వెధవ ఇలా నా ఆనందాన్ని హరిస్తాడని ముందే తెలిస్తే
కసిగా అంటున్నాడు భాస్కర్రావు. ఆపండి. మాటి మాటికి వెధవ పిల్లాడంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నా ముందే ఇంతలేసి మాటలు నోరెరగని పసివాడిని అంటుంటే ఏ తల్లి అయినా సహిస్తుందనుకుంటున్నారా? ఇన్నాళ్ళు సహించాను, ఇక సహించను పౌరుషంగా అంది సుగుణ. సహించలేకపోతే మానేయ్. నేను ఇదంతా సహించలేను. ఇంకోడు కన్న పిల్లాన్ని ఇంట్లో పెట్టుకొని బాధపడాల్సిన అవసరం నాకేం లేదు కఠినంగా అన్నాడు భాస్కర్రావు. అంటే ఏమిటి మీ ఉద్దేశం? ఎగిసి పడుతున్న గుండెలతో ఆవేశంగా అంది సుగుణ. అంటేనా? విడమర్చి చెబుతున్నాను విను. ఈ ఇంట్లో నీకు ఉండాలని ఉంటే నా దగ్గర వాడుండడానికి వీల్లేదు. ఏమిటి? పిల్లాడు తల్లి దగ్గర ఉండకుండా ఎక్కడ ఉంటాడని మీ ఉద్దేశం? అదంతా నాకు అనవసరం. వాడిని ఎక్కడ ఉంచుతావో ఏం చేస్తావో నాకు అక్కర్లేదు. కావలిస్తే మీ అన్నయ్య ఇంట్లో ఉంచి డబ్బులు పారేయ్. సుగుణ కళ్ళు ఎర్రబడ్డాయి. నేను కన్న పిల్లాడిని పెంచాల్సిన అవసరం మా అన్నయ్యకేం లేదు వ్యంగ్యంగా అంది. నేను కనని పిల్లాడిని ఉంచుకోవాల్సిన అవసరం నాకంతకంటే లేదు అంతకంటే హేళనగా అన్నాడు భాస్కర్రావు. మీ ఉద్దేశం స్పష్టంగా చెప్పండి. నన్నింట్లోంచి వెళ్ళమన అర్థం? నిన్ను వెళ్ళమనలేదు. నేనన్నదల్లా నీకు నేను కావాలో వాడు కావాలో తేల్చుకోమన్నాను. ఆలోచించుకో. సుగుణ ఓ క్షణం ఆవేశంతో ఊగిపోయింది. అంతలోనే నిలదొక్కుంది. పిచ్చిదానిలా పెద్ద నవ్వు నవ్వింది. హేళనగా వ్యంగ్యంగా ఛాయిస్ ఇచ్చారన్నమాట. మొగుడా పిల్లాడా అంటూ. బేష్, ఆలోచించాలా? ఈ విషయం గురించి ఆలోచించడానికి ఏ తల్లికి అరక్షణం కూడా పట్టదని మీలాంటి మగాళ్ళకి తెలియకపోవచ్చు. నోరెరగని పసివాడిని అనాథని చేసి మొగుడితో కులుకుతుంది ఆడది అని మీరనుకుని ఛాయిస్ ఇచ్చారా నాకు? నోరెరగని పక్షులు సైతం రెక్కలారని తమ బిడ్డలను రక్షించుకోవడానికి తమ ప్రాణాలు సైతం అర్పిస్తాయే. అలాంటిది మనిషినైన నేను నా పసివాడిని వదిలి మీతో ఉంటాననే ఛాయిస్ ఇచ్చారా? మాతృహృదయం ఎలాంటిదో తెలియకే ఛాయిస్ ఇచ్చారా? నేను కాకపోతే మరో పెళ్ళాం మీకు క్షణంలో వస్తుంది. కానీ వీడికి తల్లి రాదు అని తెలియనంత తెలివి తక్కువతనం నాకుందనే ఛాయిస్ ఇచ్చారా మీరు? ఇదే మీ పిల్లాడైతే నేనే మీకు ఛాయిస్ ఇచ్చి ఉంటే మీరు నన్నే ఎంచుకుని ఉండేవారు. కన్న తండ్రి బిడ్డల్ని అలక్ష్యం చేసి పెళ్ళాంతో కులకబట్టే సవతి తల్లుల కథలొచ్చాయి. కానీ తల్లి ఉండగా బిడ్డ మీద ఈగ వాలనీయదు. బిడ్డని రక్షించుకోవడానికి అవసరమైతే రాక్షసి అవుతుంది. పెంచుకోవడానికి ముష్టన్నా ఎత్తగలదు. బిడ్డ కోసం ఏ త్యాగమన్నా ఆఖరికి భర్తనన్నా సరే వదులుకోగలదు. తండ్రికి తల్లికి తేడా ఇప్పటికైనా తెలుసుకోండి. ఇప్పటికైనా ఈ నరకంలోంచి నా బిడ్డకి విముక్తి కలిగి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు సంతోషం. ఎటొచ్చి ఈ పెళ్లి చేసుకొని లోకంలో ఇదివరకు ఉన్న సానుభూతిని కాస్త పోగొట్టుకొని హేళన పాలయ్యాననేది నా ఆవేదన. ఈ సంగతి ముందు తెలుసుకోలేక తప్పటడుగు వేసి అందరి చేత అనిపించుకునే స్థితికి వచ్చానన్నదే నా బాధ. వస్తా, సెలవు అంటూ పిల్లాడిని తీసుకొని భుజం మీద వేసుకున్న సుగుణని వెర్రివాడిలా చూశాడు భాస్కర్రావు. సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు. మీకు ఏదైనా నచ్చకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. సరిదిద్దుకుంటాను.